హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అప్పుడే వేసవికాలం వచ్చేసినట్లు అనిపిస్తూ ఉంది కదా. ఈ వీడియోలో మనం కొన్ని సమ్మర్ రిలేటెడ్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి, అలాగే రిలేటెడ్ సెంటెన్సెస్ తోటి కూడా చూసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి, అదేవిధంగా ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ముందుగా, నేను వేడిని ఎక్కువగా తట్టుకోలేను. నేను వేడిని ఎక్కువగా తట్టుకోలేను ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఐ కాంట్ స్టాండ్ ద హీట్ మచ్. ఐ కాంట్ స్టాండ్ ద హీట్ మచ్ అని చెప్తూ ఉంటాము. అంటే నేను వేడిని ఎక్కువగా తట్టుకోలేను అనే అర్థం వస్తూ ఉంటుంది. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం. ఐ కాంట్ స్టాండ్ ద హీట్ మచ్, సో ఐ డోంట్ గో ఎనీవేర్ ఇన్ సమ్మర్. ఐ కాంట్ స్టాండ్ ద హీట్ మచ్, సో ఐ డోంట్ గో ఎనీవేర్ ఇన్ సమ్మర్. అంటే నేను వేడిని ఎక్కువగా తట్టుకోలేను, అందువలన నేను వేసవి కాలంలో ఎక్కడికి వెళ్ళను. నేను వేసవి కాలంలో ఎక్కడికి వెళ్ళను. ఐ డోంట్ గో ఎనీవేర్ ఇన్ సమ్మర్ అంటే నేను వేసవి కాలంలో లేదా ఎండాకాలంలో ఎక్కడికి వెళ్ళను అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత ఇక్కడ అసలు గాలి లేదు. ఇక్కడ అసలు గాలి లేదు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో దెర్ ఈస్ నో విండ్ హియర్ ఎట్ ఆల్. దెర్ ఈస్ నో విండ్ హియర్ ఎట్ ఆల్ అని చెప్తూ ఉంటాము. అంటే ఇక్కడ అసలు గాలి లేదు అనే అర్థం వస్తూ ఉంటుంది. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం. టర్న్ ఆన్ ఏసీ, ఇట్స్ నాట్ కోల్డ్ హియర్ ఎట్ ఆల్. టర్న్ ఆన్ ఏసీ, ఇట్స్ నాట్ కోల్డ్ హియర్ ఎట్ ఆల్. అంటే ఇక్కడ అస్సలు చల్లగా లేదు, ఏసీ ఆన్ చేయి. ఇక్కడ అసలు చల్లగా లేదు, ఏసీని ఆన్ చేయి అనే అర్థం వస్తూ ఉంటుంది. అదేవిధంగా దెర్ ఈస్ నో విన్ హియర్, కెన్ యూ టర్న్ ఆన్ ద ఫ్యాన్. దెర్ ఈస్ నో విన్ హియర్, కెన్ యూ టర్న్ ఆన్ ద ఫ్యాన్. అంటే ఇక్కడ అసలు గాలి లేదు, నువ్వు ఫ్యాన్ ఆన్ చేస్తావా. ఇక్కడ అసలు గాలి లేదు, నువ్వు ఫ్యాన్ ఆన్ చేస్తావా లేదా చేయగలవా ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి. తర్వాత బయట వేడి గాలి వీస్తుంది. బయట వేడి గాలి వీస్తుంది ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఏ హాట్ విండ్ ఈజ్ బ్లోయింగ్ అవుట్ సైడ్. ఏ హాట్ విండ్ ఈజ్ బ్లోయింగ్ అవుట్ సైడ్ అని చెప్తూ ఉంటాము. అంటే బయట వేడి గాలి వీస్తుంది అనే అర్థం వస్తూ ఉంటుంది. ఇక్కడ బ్లోయింగ్ అంటే వీస్తుంది అనే అర్థం వస్తూ ఉంటుంది. విండ్ ఈజ్ బ్లోయింగ్ అంటే గాలి వీస్తుంది అనే అర్థం వస్తూ ఉంటుంది. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం. హాట్ విండ్ ఈజ్ బ్లోయింగ్ అవుట్ సైడ్ అండ్ యూ డోంట్ గో అవుట్. హాట్ విండ్ ఈజ్ బ్లోయింగ్ అవుట్ సైడ్ అండ్ యూ డోంట్ గో అవుట్. అంటే బయట వేడి గాలి వీస్తుంది, నువ్వు బయటికి వెళ్ళకు. బయట వేడి గాలి వీస్తుంది, నువ్వు బయటికి వెళ్ళకు అనే అర్థం వస్తూ ఉంటుంది. యూ డోంట్ గో అవుట్ అంటే నువ్వు బయటికి వెళ్ళకు అనే అర్థం వస్తూ ఉంటుంది. అదేవిధంగా బీ కేర్ఫుల్ వెన్ యూ గో అవుట్ సైడ్ బికాస్ ద హాట్ విండ్ ఈజ్ బ్లోయింగ్ అవుట్. బీ కేర్ఫుల్ వెన్ యూ గో అవుట్ సైడ్ బికాస్ ద హాట్ విండ్ ఈజ్ బ్లోయింగ్ అవుట్. అంటే బయట వేడి గాలి వీస్తుంది, నువ్వు బయటకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండు. బయట వేడి గాలి వీస్తుంది, నువ్వు బయటకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండు అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత నువ్వు నీళ్లు తాగుతూ ఉండు. నువ్వు నీళ్లు తాగుతూ ఉండు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో యూ కీప్ డ్రింకింగ్ వాటర్. యూ కీప్ డ్రింకింగ్ వాటర్ అని చెప్తూ ఉంటాము. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం. డ్రింక్ యాజ్ మచ్ వాటర్ యాజ్ యూ క్యాన్. డ్రింక్ యాజ్ మచ్ వాటర్ యాజ్ యూ క్యాన్. అంటే నువ్వు తాగగలిగినన్ని నీళ్ళు తాగు. నువ్వు తాగగలిగినన్ని నీళ్ళు తాగు అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత బాటిల్స్లో నీళ్లు పట్టు. బాటిల్స్లో నీళ్లు పట్టు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఫిల్ ద బాటిల్స్ విత్ వాటర్. ఫిల్ ద బాటిల్స్ విత్ వాటర్ అని చెప్తూ ఉంటాము. అంటే బాటిల్స్లో నీళ్లు పట్టు లేదా బాటిల్స్ని నీళ్లతో నింపు ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం. ఫిల్ ద బాటిల్స్ విత్ వాటర్ అండ్ పుట్ దెమ్ ఇన్ ద ఫ్రిడ్జ్. ఫిల్ ద బాటిల్స్ విత్ వాటర్ అండ్ పుట్ దెమ్ ఇన్ ద ఫ్రిడ్జ్. అంటే బాటిల్స్ని నీళ్ళతో నింపి ఫ్రిడ్జ్లో పెట్టు. బాటిల్స్ని నీళ్ళతో నింపి ఫ్రిడ్జ్లో పెట్టు అనే అర్థం వస్తూ ఉంటుంది. అదేవిధంగా ఐ టోల్డ్ యూ ఎ లాంగ్ టైమ్ ఎగో టు ఫిల్ వాటర్ బాటిల్స్. ఐ టోల్డ్ యూ ఎ లాంగ్ టైమ్ ఎగో టు ఫిల్ వాటర్ బాటిల్స్. అంటే నీకు నీళ్ళ బాటిల్స్ని నింపమని నేను చాలాసేపటి క్రితం చెప్పాను. నీళ్ళ బాటిల్స్ని నింపమని నీకు చాలాసేపటి క్రితం చెప్పాను అనే అర్థం వస్తూ ఉంటుంది.
తర్వాత ఎండకి నా గొంతు ఆరిపోతుంది. ఎండకి నా గొంతు ఆరిపోతుంది. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్‌లో మై థ్రోట్ ఈస్ గెట్టింగ్ డ్రై ఫ్రమ్ ద సన్. మై థ్రోట్ ఈస్ గెట్టింగ్ డ్రై ఫ్రమ్ ద సన్ అని చెప్తూ ఉంటాము. అంటే ఎండకి లేదా ఎండ వలన నా గొంతు ఎండిపోతుంది అనే అర్థం వస్తూ ఉంటుంది. అదే ఎండ వలన నాకు చాలా దాహం వేస్తుంది. ఎండ వలన నాకు చాలా దాహం వేస్తుంది అని చెప్పాలి అనుకుంటే ఐ యామ్ వెరీ థర్స్టీ బికాస్ ఆఫ్ ద సన్. ఐ యామ్ వెరీ థర్స్టీ బికాస్ ఆఫ్ ద సన్ అని చెప్తూ ఉంటాము. అంటే ఎండ వలన నాకు చాలా దాహంగా ఉంది అనే అర్థం వస్తూ ఉంటుంది. అదేవిధంగా మై థ్రోట్ వాజ్ వెరీ డ్రై డ్యూ టు బీయింగ్ ఇన్ ద సన్. మై థ్రోట్ వాజ్ వెరీ డ్రై డ్యూ టు బీయింగ్ ఇన్ ద సన్. అంటే ఎండలో ఉండడం వలన నా గొంతు బాగా ఆరిపోయింది లేదా బాగా ఎండిపోయింది అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత నాకు బాగా చెమటలు పడుతున్నాయి. నాకు బాగా చెమటలు పడుతున్నాయి. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్‌లో ఐ యామ్ స్వెటింగ్ ఎ లాట్. ఐ యామ్ స్వెటింగ్ ఎ లాట్ అని చెప్తూ ఉంటాము. అంటే నాకు బాగా చెమటలు పడుతున్నాయి అనే అర్థం వస్తూ ఉంటుంది. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం. ఇట్ ఈస్ స్వెల్టరింగ్ హియర్ సో ఐ యామ్ స్వెటింగ్ ఎ లాట్. ఇట్ ఈస్ స్వెల్టరింగ్ హియర్ సో ఐ యామ్ స్వెటింగ్ ఎ లాట్. అంటే ఇక్కడ చాలా ఉక్కపోతగా ఉంది, అందుకే నాకు చెమటలు పడుతున్నాయి. ఇక్కడ చాలా ఉక్కపోతగా ఉంది, అందుకే నాకు చెమటలు పడుతున్నాయి అనే అర్థం వస్తూ ఉంటుంది. స్వెల్టరింగ్ అంటే ఉక్కపోతగా ఉంది అనే అర్థం వస్తుంది. స్వెటింగ్ అంటే చెమటలు పడుతున్నాయి అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత వాతావరణం బాగా వేడెక్కుతుంది. వాతావరణం బాగా వేడెక్కుతుంది. ఇలా చెప్పడాన్ని ద వెదర్ ఈజ్ గెట్టింగ్ వెరీ హాట్. ద వెదర్ ఈజ్ గెట్టింగ్ వెరీ హాట్ అని చెప్తూ ఉంటాము. అంటే వాతావరణం బాగా వేడెక్కుతుంది అనే అర్థం వస్తూ ఉంటుంది. అదే వాతావరణం బాగా వేడెక్కింది అని చెప్పాలి అనుకుంటే ద వెదర్ హ్యాస్ బికమ్ వెరీ హాట్. ద వెదర్ హ్యాస్ బికమ్ వెరీ హాట్ అని చెప్తూ ఉంటాము. అదే ద వెదర్ ఈజ్ వెరీ హాట్ టుడే సో ఐ విల్ గో అవుట్ ఇన్ ద ఈవినింగ్. ద వెదర్ ఈజ్ వెరీ హాట్ టుడే సో ఐ విల్ గో అవుట్ ఇన్ ద ఈవినింగ్. అంటే ఇవాళ వాతావరణం చాలా వేడిగా ఉంది, కాబట్టి నేను సాయంత్రం బయటికి వెళ్తాను. సో ఐ విల్ గో అవుట్ ఇన్ ద ఈవినింగ్. అంటే కాబట్టి నేను సాయంత్రం బయటికి వెళ్తాను అనే అర్థం వస్తూ ఉంటుంది. అండ్ లాస్ట్ వన్ ఈజ్ నేను చల్లగా ఏదైనా తాగాలి. నేను చల్లగా ఏదైనా తాగాలి. ఇలా చెప్పడాన్ని ఐ షుడ్ డ్రింక్ సంథింగ్ కోల్డ్. ఐ షుడ్ డ్రింక్ సంథింగ్ కోల్డ్ అని చెప్తూ ఉంటాము. అంటే నేను చల్లగా ఏదైనా తాగాలి అనే అర్థం వస్తూ ఉంటుంది. అదే ఐ నీడ్ సంథింగ్ కోల్డ్ టు డ్రింక్. ఐ నీడ్ సంథింగ్ కోల్డ్ టు డ్రింక్ అంటే నాకు తాగడానికి ఏదైనా చల్లగా కావాలి. నాకు తాగడానికి ఏదైనా చల్లగా కావాలి. ఐ నీడ్ అంటే నాకు కావాలి లేదా నాకు అవసరం, ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి, ఒకసారి విజిట్ చేసేయండి. మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బాయ్.